హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు. ఇది మనం చూస్తున్నది ఢిల్లీ రైల్వే స్టేషన్ ఐఆర్సిటిసి లాంజ్ అండి. ఇది బయట ఈ విధంగా హాల్ విశాలంగా ఉంది. మంచి మంచి చైర్స్ కూడా ఇచ్చారు కూర్చోడానికి. ఇదేమో డైనింగ్ హాలు. ఇక్కడ ఫుడ్ ఎవరికి వాళ్ళు సర్వ్ చేసుకొని తినచ్చండి. వాళ్ళు కొన్ని రకాల ఐటమ్స్ పెడుతూ ఉంటారు. అవి మనకి ఇష్టం వచ్చినంతసేపు మనకి ఇష్టం వచ్చినంత తినచ్చు. ఉదయాన్నే 11:30 వరకు టిఫిన్ సెక్షన్ ఉంటుంది. 11:30 తర్వాత టిఫిన్ తీసేసి 12:30కి భోజనం పెడతారు. ట్రైన్ బాగా లేట్ అవడంతో నేను లాంజ్కి వచ్చేసరికి 11 అయింది. అప్పటికే టిఫిన్ సెక్షన్ అయిపోయింది అన్నారు. మనకి ట్రైన్లో సరైన టిఫిన్ లేకపోవడంతో నేను టిఫిన్ కూడా చేయలేదు. సరే, మనకి ఎలాగో లాంజ్లో ఫ్రీ కాబట్టి మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చి ఏమున్నాయో చూద్దాం. ఇది వచ్చేసి ఆలు ఫ్రై అండి. ఆలు ఉల్లగడ్డలు వేసి బాగా చేశారు. నీట్గా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేశారు. ఇది వచ్చేసి దాల్ ఫ్రై, అంటే మన పప్పుచారు లాంటిది అనమాట. ఇదేమో చెన్నా మసాలా. ఇది వచ్చేసి రైసు, పక్కన రోటీలు పెట్టున్నారు. ఇదిగో నేను వచ్చేసి ఇవ్వండి 2 రోటీలు, ఒక ఆలు కర్రీ, పాస్తా మరియు చెన్నా మసాలా, 2 ఆనియన్స్, క్యారెట్ ముక్కలు తెచ్చుకున్నాను. తిని చూస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. అసలు ఎప్పుడైనా కానీ మనం ఎయిర్పోర్ట్లో కానీ ఐఆర్సిటిసి లాంజ్లో కానీ ఫుడ్ అనేది చాలా డెలీషియస్గా చాలా క్వాలిటీతో చేస్తారు. దీంట్లోకి ఎంట్రీ అవ్వాలంటే మనం 1200 రూపాయలు ఫీజు కట్టాలండి. కానీ నాకు ఫ్రీ ఇది. ఎందుకంటే నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఐఆర్సిటిసి ప్లాటినం కార్డు వాడుతున్నాను కాబట్టి దాంతో నాకు ఫ్రీ యాక్సెస్ ఇచ్చారు. లాస్ట్లో వచ్చేసి నేను జిగర్ జింగాని మన పాయసం లాంటి స్వీటు, అలాగే ఇదిగో వెజిటేబుల్ సూపు తెచ్చుకొని తాగేసి ఇంకా నా మీల్స్ అయిపోయింది అనిపించాను. ఇంకా వెళ్ళేటప్పుడు ఇదిగో ఇలా ఉంది బయట పరిస్థితి లాంజ్. ఇంకా అక్కడ నుంచి మన టైం అయిపోయింది. 2 గంటలేనండి యాక్సెస్. ఇంకా బయటికి వచ్చేసి మనం ఢిల్లీని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ ఢిల్లీ రైల్వే స్టేషన్కి 4 వైపుల నుంచి ఎంట్రీ ఎగ్జిట్లు ఉంటాయి. మనం గేట్ నెంబర్ 2 నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఎంట్రీ వచ్చేసి చంపల్ ఫోర్ట్ మెయిన్ బజార్ అండి. ఇది ఇక్కడ వచ్చేసి లోకల్ మార్కెట్ ఉంది. దీని ఎదురుగా ఈ రిక్షాను చూశారు కదా, ఈ మధ్య మనందరం బ్యాంకాక్ వీడియోలు చూసాము. అందులో టుక్ టుక్ అనే ఒక వెహికల్ ఫేమస్ అని అంటారు. అలాగే ఉన్నాయి ఈ వెహికల్స్ కూడా. ఇది వచ్చేసి లోకల్ మార్కెట్. టోపీలు, కళ్ళజోళ్ళు, ఇంకా అన్ని A to Z ఐటమ్స్ ఇక్కడ మనకి దొరుకుతూ ఉంటాయి. అయితే ఈ రేట్లు మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. అందుకని ఏవి కూడా కొనలేదండి. అవి వచ్చేసి 100 రూపాయల కళ్ళజోడి 250 రూపాయలు చెప్తున్నారు. ఇంకా ఎన్ని షార్ట్స్. అయితే మేము బైక్ ఏమన్నా రెంటల్ దొరుకుతుందేమో చూసాము. ఎక్కడ కూడా మాకు ఇక్కడ దొరకలేదు. సరే, దాంతో ఇక్కడే మనం మార్కెట్లోనే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి చూసామండి. ఇటు పక్కకు వస్తే ఇంకా స్ట్రీట్ మొత్తం కూడా మనకి ఫుడ్డే. అది కూడా ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్సే దొరుకుతున్నాయి. అయితే ఇక్కడ షాపుల ముందు పెద్ద మురిక్కాల ఉంది. అయినా కానీ జనం అక్కడే తింటున్నారు. ఇంకా మెయిన్ బజార్ కదా, ఎంతైనా రైల్వే స్టేషన్ పక్కనే కాబట్టి ఇంకా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా తప్పదన్నట్టుగా ఇక్కడే తింటున్నారు. అయితే చేయడానికైతే మాత్రం మంచి నీట్గానే ఉంటుందండి. హోటల్స్ లోపలైతే చాలా నీట్గానే ఉంటున్నాయి, క్వాలిటీగానే చేస్తున్నట్టున్నారు. నేను ఎప్పుడు కూడా నాన్ వెజ్ తినలేదండి, అందుకని వాటి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. చూద్దాం ఇంకా ముందు ముందు మనకి ఏమేమి షాపులు కనపడతాయో. అయితే ఇక్కడ వీడియో చేస్తుంటే అందరూ మాత్రం మంచిగా పలకరిస్తున్నారు మమ్మల్ని. వ్లాగ్ చేస్తున్నారా, దేంట్లో పెడతారు, ఏ ఛానల్ పెడతారు చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మీ ఛానల్ పేరు అని ఖచ్చితంగా అడుగుతున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం మురికాలమే ఉంది. ఏదైనా చెప్పుకున్నట్టుగా చూడండి, ఇక్కడ కూడా కమలాలు, యాపిల్స్. मेरा चैनल में मेरा को बोलता ఈ షాప్ వాళ్ళు మనల్ని పలకరించారండి. వీడియో తీయమని అతనే మనల్ని అడిగాడు. మనకేమో వచ్చి రాని నీతో ఎలా మేనేజ్ చేస్తున్నాను మీరే చూడండి. तंदूरी चिकन कल में आएगा. हैप्पी. ఇది వచ్చేసి ఢిల్లీ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. సాయంత్రం పూట మేము ఇక్కడే కాసేపు 1 గంట కూర్చొని టైం పాస్ చేసాము. మధ్యాహ్నం అంతా కూడా
ఇండియా గేట్ మొత్తం చూసామండి. అది వచ్చేసి మీకు వేరే వీడియోగా పెడతాను. ఎందుకంటే దాంట్లో జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మీకు స్పెషల్గా చూపిద్దామని ఇది వేరే వీడియోగా పెడతాం అనుకుంటున్నాను. సరే చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడ మనకు వచ్చేసి ఫేమస్ కేఎఫ్సి కానీ అన్ని రకాలు డామినోస్ పిజ్జా అన్నీ కూడా బయట వాటి యొక్క అవుట్లెట్స్ ఉన్నాయండి. చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం, జనంతో హడావుడిగా కొంచెం రద్దీగా కూడా ఉందండి. గంట తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్లో ఎంట్రీ అయ్యి రెండో గేట్ నుంచి బయటకు వచ్చామండి. ఇక్కడ వచ్చేసి ఇంకో లోకల్ బజార్ ఉంది, అది ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు నైట్ వచ్చేసి టైం 7 అయింది. మన ట్రైన్ వచ్చేసి 9ంటికి. అది వచ్చేసి ఓల్డ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సరే చూద్దాం. ఇప్పుడు మనం ఇది వచ్చేసి పహాడ్గంజ్ లోకల్ మార్కెట్ అండి. ఇక్కడ ఏమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ సాయంత్రం వచ్చేసి నేను గమనించింది ఏంటంటే అన్ని ఫ్రూట్ షాపులు కానీ బండ్ల మీద కానీ వాళ్ళు వచ్చేసి ధూప్ స్టిక్స్ వెలిగించి ఉన్నాయండి. మరి ఎందుకు వెలిగించారో, మరి పూజలు ఇలాంటివి చేస్తారేమో వీళ్ళు సాయంత్రం పూట. నార్త్ ఇండియన్స్ వ్యాపారస్తులు ఎక్కువగా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పూజ చేస్తారండి దేవునికి. ఇవి వచ్చేసి షూస్ అండి. క్వాలిటీగా అయితే ఏం లేవు. 400 నుంచి 700, 800 దాకా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి మనం మొబైల్ యాక్సెసరీస్ షాప్కి వచ్చాము. మనం వచ్చేసి ఒక మంచి స్టాండ్ చూపిమని అడిగాము, అందుకు చూపిస్తున్నాడు. చాలా పెద్దది, అయితే బాగా పెద్దగా ఉంది. 500 చెప్తున్నాడు. మరి మనోడు ఎంత అడుగుతాడో చూద్దాం. కింద స్టాండ్ కొంచెం స్ట్రక్ అయిపోయేసరికి మనోడు దాన్ని రిపేర్ చేస్తున్నాడు. ఓకే, సెట్ చేశాడు మొత్తం మీద. ప్రైస్ వచ్చేసి ఇది 500 చెప్తున్నాడు. మేము వచ్చేసి 350కి అడిగాము. అతను ఇవ్వనన్నాడు. సరే అని చెప్పేసి అది పర్చేజ్ చేయకుండానే వెళ్ళిపోయాము. ఇక్కడ రోడ్ సైడ్ వచ్చేసి ఎక్కువగా పావు బాజీలు, చోలే భటూరా, చోలే మసాలా ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనోడు ఇప్పుడు పావు బాజీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఆలు అంటే బంగాళదుంప వేసి ముక్కలు చేసి కలిపాడు. మైదా పిండితో కొండ చేసి దాంట్లో ఆయిల్ వేసాడు, నూనెలు పక్కన పెట్టాడు. అడిగినప్పుడు వచ్చేసి బండ్లో పెట్టిస్తుంటారు. మార్కెట్ అయితే చాలా పెద్దదండి, చాలా విశాలంగా కూడా ఉంది. మామూలుగా ఢిల్లీలో చాలా ఇరుకులుగా ఉంటాయి మార్కెట్స్, లోకల్ మార్కెట్స్ అన్నీ కూడా. ఇక్కడ చూసినా కూడా చెప్పుల షాపులు, బట్టల షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒక మొబైల్ షాప్ అని పడింది, దాని పక్కనే స్వెటర్స్, దుప్పట్లు, మన చలికి బాగా మందపాటి దుప్పట్లు ఇవి అమ్ముతున్నారు. చూడండి, మనం వచ్చేసి షూ కొనడానికి ఒక షాప్కి వచ్చానండి. నేను బయలుదేరేటప్పుడు షూ తీసుకోలేదు, ఇక్కడ చలిగా ఉంటుంది కాబట్టి షూ లేకుండా ఎక్కువసేపు తిరగలేము. సరే అని షూ కొందామని ఇక్కడికి వచ్చి చూస్తున్నాను. నాకైతే షూ కొంచెం నచ్చాయి. కొంచెం లెదర్ షూస్ లాగా ఉన్నాయి, అంటే పూర్తి లెదర్ కాదులేండి. ఇది వచ్చేసి 1000 రూపీస్ చెప్పాడు, బ్రౌన్ కలర్ది. నేను వచ్చేసి 600కి అడిగాను, ఇవ్వనని చెప్పేశాడు. సరే అని చెప్పేసి నేను నెక్స్ట్ షాప్కి వెళ్తున్నాను. ఇప్పుడు దాకా చూసిన వాటిలో ఇది ఒక్క షాపే కొంచెం డిఫరెంట్గా కనపడింది. ఇక్కడ కీ చైన్స్, పర్ఫ్యూమ్స్, పర్సులు ఇలాంటివి ఇక్కడ అమ్ముతున్నారు. సరే ఇంకా మనం వచ్చేసి మళ్ళీ పక్కనే ఉన్న ఇంకో చెప్పుల షాప్కి వచ్చాను. ఎట్లాగైనా మనం షూ పర్చేజ్ చేయాలి, ఎందుకంటే ఈ చలి ప్రదేశాల్లో ఎక్కువసేపు చెప్పులతో తిరగలేము. సేమ్ షూ ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ 900 చెప్పాడు. 600కి అడిగితే ఇవ్వనని 650 ఫైనల్గా బేరం చేసి చెప్పులు కొనుక్కున్నాను. ఇక్కడ వచ్చేసి సాక్స్లు అమ్ముతున్నారు. చూడండి, ఎంత వచ్చేసి 100 రూపాయలు చెప్పాడు. చెట్స్ ఉన్నాయి సాక్స్లు. సరే నేను వచ్చేసి దీన్ని 70 రూపాయలకి అడిగాను. పాప ఇతను కూడా మనం యూట్యూబర్ అని అడిగాడు. అవునండి అని చెప్పాను. సరే 70 రూపాయలకి ఇస్తాను, తీసుకో అన్నాడు. మనకి अच्छा रेट खरीद में दिया भाई 70 रुपीस 90 रुपीस बोलना। आपको फ्रेश माल होगा। हाँ ये फ्रेश माल हो। हाँ फ्रेश माल होगा। ओके एकदम फ्रेश होगा। ओपन करके दिखा। ఇతని మాటలను బట్టి చూస్తుంటే మనం ఇక్కడ సెకండ్ హ్యాండ్ కూడా అమ్ముతూ ఉంటారండి. మనం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోవాలి. తక్కువకి వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం ఏ పడితే అవి కొనుక్కోకూడదు. కొనేటప్పుడు మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు మన తెలుగు వాళ్ళండి. వీళ్ళు కూడా మనాలి చూడటానికి వచ్చారంట. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు కదిలాము.
ఇక్కడ వచ్చేసి మనకి బోర్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఒక 2-3 వరుసనే ఉన్నాయి. మనోడు ఈ బార్ ముందు నిలబడ్డాను. మనోడు బార్లో పనిచేసే అతను వచ్చే వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. చూడండి అతని మాటలు ఎలా ఉన్నాయో. पानी गंज ये रोड का नाम क्या है भाई? ये रोड का नाम क्या? पाड़गंज मेन बाजार, पानगंज मेन बाजार, पाड़गंज मेन बाजार, नई दिल्ली, DCL. थैंक यू. ఇంకా ముందుకు పోయినా కూడా అన్నీ ఇవే షాపులు అండి. బట్టల షాపులు, చెప్పుల షాపులు, ఇంకంత మించి ఇంకేం లేవు. ఇదండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.